అందుకు కూడినటువంటి ప్రతి బిడ్డని మీరే దర్శించి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. చూడండి, ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆయన మాటలో ఉన్నటువంటి ప్రభావం మనం చూడబోతున్నాం. ఇక్కడ వాక్యంలో ఏం కనబడుతుంది? ఇశ్రాయేలు ప్లరా, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. చూసారా? దేని చేత? దేవుడు ప్రేమించినటువంటి మానవ జీవితంలో ఉన్నది ఏమిటి అంటే పాపం. క్రైస్తవ జీవితంలో జీవించుచున్న ప్రతి మనిషి మోసకరమైన జీవితమే. లోక సంబంధమైనటువంటి జీవితంలో నశించబోచినటువంటి వ్యక్తిగా ఉన్న నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యముతో పట్టబడినటువంటి అనుభవం ఇక్కడ కనబడుతుంది. ఆ మోసకరమైన జీవితం నుండి మనల్ని మార్చి ఒక శ్రేష్టమైనటువంటి నామకరణ పెట్టాడు. ఒక నూతన పేరు మనకు ఆయన అనుగ్రహించాడు. ప్లరా, ఇక్కడ ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. ఎవరు ఇశ్రాయేలు? మనమే. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ప్లరా, మానవ జీవితంలో నీతిమంతుడు ఒక్కడును లేడని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే మానవుడైతే ఏమంటాడంటే, నేను నీతిమంతుడినే, నాలో పాపం లేదు, నాలో దోషం లేదు, నాలో ఎలాంటి లోకము లేదు అని ఆశతోనే ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యములను సత్యాన్ని గ్రహిస్తే నిజమే, నేను కూలిపోయాను, నేను పాపంలో ఉన్నాను, లోకంలో ఉన్నాను, ఆశలతో ఉన్నానని గ్రహిస్తాం. ఇక్కడ చక్కగా భక్తుడైన వ్యక్తి చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరగము. చూడండి, ఎవరి తట్టు తిరగాలంట? పాపముతోనే ఉన్నాడు యాకోబు. మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎప్పుడు? ఆయన తట్టు తిరిగినప్పుడు. ఆయన యొక్క దూతను పట్టుకున్నాడు. నన్ను దీవించు దీవించు అంట. పట్టుకుని తన జీవితాన్ని సరిచేసుకోకుండా, తన బ్రతుకును దిద్దుకోకుండా దీవించు అనే ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యాకోబులాగా ఎంతమంది మనం ఉన్నామో మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. అలాంటి భక్తి చేసి నీవు దేవుని చూడలేవు. దేవుని చూడాలంటే మనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం ఎక్కడ ఉంది? ఏ స్థితిలో ఉన్నాను? ఎలా దేవుని కార్యం చూడలేని వ్యక్తిగా ఉన్నాను? వాక్యాన్ని గ్రహించలేని వ్యక్తిగా నేను ఎక్కడ కనబడుతున్నాను అని ఆలోచన చేయకపోతే మనలో పాపము నిలిచి ఉంటుంది. మనకి ఆయనకి అడ్డుగా ఉన్న పాపాన్ని కూల్చివేయాలంటే ఆయన తట్టు తిరగాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీ దేవుడని యెహోవా తట్టు తిరగము. ప్లరా, దేవుని సందుకు వచ్చాం. మనం దేవుని వాక్యం వినేవారుగా ఉన్నామా? దేవుని యొక్క శక్తిని చూసే ఆత్మీయ మెట్టులో మనం కనబడుతున్నామా అంటే పేరుకు మాత్రమే క్రైస్తవ్యము, కానీ జీవితంలో శ్రేష్టత లేదు. జీవితంలో దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేకపోతున్నాం. ఆత్మీయమైనటువంటి మెలకులేనటువంటి భక్తులు మనం ఉంటే మనము నశించిపోతాం, కానీ దేవుని యొక్క కృపను మనము చూడలేము. కనుక మనము ఆయన తట్టు తిరగాలి.
ఆయన యొక్క కృపను చూడాలంటే ఆయన తట్టు చూడాలి. దేవుని యొక్క వాక్యముతో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క మాటల్ని జీవితంలో క్రియసరడానికి నీవు ఇష్టపడాలి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవములు చూడాలని ఆశ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన తట్టు తిరగాలి. అందుకని 12వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది, చూసుకుందాం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించచ్చు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. చూసారా, ఎవరి తట్టు తిరగాలంట? దేనికోసం? ఎక్కడుంది కనికరం? ఉందా? లోకములో కనికరం ఉన్నదా? న్యాయం ఉన్నదా? లేరా? ఉన్నదన్న లోకంలో ఎక్కడ లేదు. నీ ఆత్మీయ జీవితానికి ఒక విలువైన మార్గాన్ని బాటను వేసుకోవాలంటే ఏమి చేయాలి? నీవు నీ దేవుని తట్టు తిరగవలను. అప్పుడు ఏం దొరికిందంట? ఎక్కడ ఉంది? లోకములో లేనటువంటి కనికరము దేవుని సన్నిధిలోనే. ఎక్కడ ఉంది? కనికరమును న్యాయమును అనుసరించచ్చు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. ఏముండాలి? దేవుని సన్నిధికి వస్తే ఏముండాలి మనకి? నమ్మకం. చాలామంది నమ్మలేరు. ఏంటి? నమ్మలేరు. ఇది దేవుని సాధ్యమా? దేవుని సన్నిధికి వెళ్తే ఇది జరిగిద్దా? దేవుడు చేస్తాడా అంటారు. లేరా? ఒకడు వచ్చాడంట, తన కుమారుని తీసుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గరకు వచ్చాడంట. వచ్చి అడిగాడంట, అయ్యా, నా కుమారుడు మాటికి అగ్నిలోను నీళ్ళలోను పడిపోతున్నాడు, నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. ప్రార్థన చేశారంట, వాళ్ళు తగ్గలేదంట. ఈలోపు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడట. ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నీ వల్ల ఏమన్నా అయితే నా కుమారుడికి సహాయం చెయ్యి. లేరా? ఆయన వల్ల కదా? సమస్తము సాధ్యమే, అసాధ్యమనేది భూలోకంలో ఏమీ లేదు. కానీ మానవ జీవితంలో ఉన్నట్టు నైజము ఏమిటి అంటే నమ్మలేని స్థితి. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడండి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క శక్తిని చూస్తావు, దేవుని యొక్క కార్యం చూస్తావు. కనుక నమ్మాలి. క్లియరా? ఎవరినో గురించి నేను చెప్పటంలా, నా జీవితంలో నేనే మంచి సాక్ష్యం ఇస్తాను. డాక్టర్ చెప్పారు 10 నిమిషాల్లో ఇంకా ఆపరేషన్ చేయకపోతే ఏమి చనిపోద్ది అని చెప్పారు. లేరా? నేను ఇప్పుడు వరకు సజీవురాలుగా ఉన్నానంటే నేను నమ్మాను. అంతే. నమ్మటం వలన దేవుని యొక్క శక్తిని చూడగలిగాను. చిన్న ప్రార్థన చేయమని అడిగాను. ఆ చిన్న ప్రార్థన వలన దేవుని యొక్క శక్తి నాలో క్రియ జరిగి ఆ బలహీనత నుండి నన్ను విడిపించి నేటికి ఆరోగ్యవంతులుగాను ఆశ్వంతులుగాను ఆ విషయంలో ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా నేటికి కూడా నేను సజీవురాలుగానే ఉన్నాను. నమ్మితే ఏం జరుగుతుంది? అద్భుతమైన కార్యం జరిగింది. చాలామంది నమ్మరు. దేవుని సన్నిధిలో ఉన్నారు, మేము వస్తున్నామండి, మారు మనసు పొందామండి, భక్తి చేస్తున్నామండి అనేవారు కనబడతారు. కానీ జీవితంలో ఏముండదు? నమ్మిక ఉండదు. లేరా? ఆ తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడంట. భూలోకము ఆయన సృష్టించిన సృష్టికర్త అంటే దేవుని దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? నీ వల్ల ఏమన్నైతే నాకు సహాయం చెయ్యి. ఆయనకి అసాధ్యమేది ఏముందా? సమస్తము సాధ్యమే. అయితే
ప్రభు ఎంతో జ్ఞానవంతుడు గనుక హృదయంలో ఉన్నది ఎరిగి మాట్లాడాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అసలు ఇతరులో ఏమి లేదు, నమ్మిక లేదు. నమ్మలేని వ్యక్తి లేరా, నమ్మలేని క్రైస్తవులుగా మనం ఉంటే ఉపయోగం లేదు. దేవుని సంధికి వస్తే దేవుని సంధికి వెళ్ళాను, దేవుని యొక్క సహాయం నాకు దొరికింది. నా పాపము నుండి, నా ఆశల నుండి, లోకాశల నుండి, లోకతత్వం నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. నేను వ్యాధి నుండి, నా సమస్య నుండి, నా ఇబ్బంది నుండి, నా ఇరుకు నుండి, నా లేమి నుండి నన్ను కలిమి గల వ్యక్తిగా చేస్తాడని నమ్మితే దేవుడి సహాయం మనకి దొరికింది. నమ్మకపోతే సహాయం దొరుకుతుందా? లేరా? యేసుక్రీస్తు చక్కటి మాట చెప్పాడు ఆ తండ్రితో. ఏమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. వెంటనే అతను ఏం చెప్పాడో తెలుసా? నమ్ముచున్నాను. ఏముందంట అతనిలో? అపనమ్మకము కలుగుకుండానట్లు నాకు సహాయం చేయి. మానవ జీవితంలో ఏం కనబడుతుంది? అపనమ్మకము. ఇది నిజమా అనే మనస్సు మన అంతరంగంలో చెలరేగుతుంది. మానవ జీవితంలో మనస్సాక్షి రెండు ఉన్నాయి కనుక మనస్సు ఏమంటది? ఇది నిజమా అనగానే అవ్వ ఏం చేసింది? అయ్యో నిజమే కోసం, ఇది నిజంగా చెప్తుందేమో అనుకుంది. అందుకని ఏం చేసింది? గబగబ వెళ్ళిపోయి ఆ చెట్టు పండు కోస్తుంటే అది పైకి వెళ్ళిపోయిందంట. అప్పుడు దాకా కిందకున్నటువంటి పండ్లన్నీ దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కనుక ఆ పండు కూడా భయపడుతుంది. ఆమె చేతికి అందడానికి కూడా ఆ పండు కూడా భయపడి పైకి వెళ్ళిపోతే ఏం చేసింది? ఆ యుక్తి గల గట్ట సర్పం చక్క కోసి ఇచ్చిందంట. చూడండి, అపనమ్మకములో ఇది నిజమా అనేసరికి చాలా మందికి డౌట్ వచ్చేస్తుంది. చాలా మంది దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కనుక నిజ క్రైస్తవుడుగా నన్ను నీవు గ్రహించాలి. లేరా? ఆ తండ్రి గ్రహించాడు. తన బిడకు మంచి సిద్ధపరచుకున్నాడు. అపనమ్మకము కలగకుండానట్లు నాకు సహాయం చేయయ్యా. ఏమొస్తుందంట? ప్రియ సోదరి సోదరులారా, ఏమొస్తుంది? భక్తి చేసే వ్యక్తినే కానీ ఏం కనబడుతుందో హృదయంలో? అపనమ్మకము, నమ్మలేని జీవితము. దేవుని సన్నిధికి వస్తున్నాము, భక్తి చేసేవారిగా ఉన్నాము, వాక్యం వినేవారిగా ఉన్నాము, బాగా ప్రార్థన చేసేవారిగా ఉన్నాం, కానీ ఇది నిజమేనా అని అపనమ్మకం. అందుకని దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాం. కనుక మనము దేవుని యొక్క కృపను చూడాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలంటే, వాక్యమును గ్రహించే వ్యక్తిగా నీవుంటే నమ్మిక ఉంచాలి. దేవుని యందు కార్యము నువ్వు చూడాలంటే నమ్మిక ఉంచాలి. దేవుని యొక్క శక్తిని నీవు చూసే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మక్రియ నీవు చూడాలని ఆశ ఉంటే ఊరకనే నీవు నమ్మలేవు. నీవు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎలాంటి ప్రార్థన? హృదయపూర్వకంగా. చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలా? ఒట్టొట్టి ప్రార్థనే, పెదలతో ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలంట? నీవు కార్యము చూడాలంటే ఎలా ప్రార్థన చేయాలి? హృదయపూర్వకముగా దేవుని అడగాలి, పట్టుదలతో అడగాలి, కన్నీటితో అడగాలి. ప్రార్థన చేసింది అన్న. ఎలా ప్రార్థన చేసింది? ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి అంట. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయంట, కానీ స్వరం వినబడతలేదంట. లేరా?
ఎంతోమంది భక్తి లేని వారు కన్నీరు కార్చారు. ఎస్తేరు కన్నీరు కార్చి తన జనాంగాన్ని రక్షించుకుంది. హాగరు కన్నీరు కార్చి తన బిడ్డకు కావలసిన సమృద్ధిని సంపాదించుకుంది. నీవు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? చేశానండి ప్రార్థన, నాకు జబ్బు తగ్గలేదండి. ఏంటి? ఎలాంటి ప్రార్థన చేశావు? ఎలాంటిది నీ ప్రార్థన? నీ ప్రార్థన నేను రక్షించగలదా? నీ ప్రార్థన దేవుని సముఖమునకు వెళ్ళగలుగుతుందా? నీ ప్రార్థన వల్ల నీ జీవితంలో మార్పు కనబడుతుందా? నీ బ్రతుకులో నూతన జీవితం కనబడుతుందా? నీ జీవితంలో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావా? ఎలాంటి భక్తి? వస్తున్నానండి ప్రార్థనకి, వస్తున్నావు. ఉపయోగం ఏంటి? ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? మన హృదయం ఇవ్వాలి. అందుకని అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. కూర్చున్నానండి మందిరంలో, వచ్చానండి, మంచిదే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఉపయోగం ఏమిటి? నీ హృదయంలో దేవుని యొక్క శక్తి క్రియ జరగకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం క్రైస్తవుడు వలె కనబడుతూ వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. నీ ఇంటికి దీవెన కృప సంపాదించుకోలేవు. దేవుని సన్నిధికి వచ్చిన నీ హృదయమంతటితో దేవుని అడుగు. చిన్న ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేయటానికి ఆయన కృప చూపుతాడు. ఆశ ఉందా? అలాంటి ప్రార్థన చేయాలని ఆశ ఉందా? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలో చూసుకుందాం. పాఠ్యాంశానికి వెళ్ళిపోదాం. యేవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. లేరా? ఎలా వచ్చాం? ఎలా వస్తున్నాం? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం మనం? నువ్వు వచ్చి ఏమి తీసుకుని వెళ్ళగలుగుతున్నావు? నువ్వు నమ్మి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి. ఏం చేయాలంట? అసలు ఉపవాస ప్రార్థన అంటే భయం. ఉపవాస ప్రార్థనకు రావాలంటే అమ్మో ప్రార్థన చేయాల్సి వచ్చింది. అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే 2 యవనస్తులు ప్రార్థన చేయమని చెప్పారు కదా, ఉపవాసం ఉందాం అనుకున్నారంట. ఉపవాసం ఉన్నారు. ఒక హాట్ బాక్స్లోకి ఇడ్లీలు, ఒక హాట్ బాక్స్లోకి ఏంటి లడ్డూలు, ఒక హాట్ బాక్స్లో ఏంటి అరటిపళ్ళు పెట్టుకుని కూర్చున్నారంట. ఆ బాక్సులు చూసుకోవటం, పక్క నవ్వుకోవటం, ఏంటి ఒకటి తినటం, మళ్ళీ కూర్చోవటం, ప్రార్థన చేస్తాం. అట్లా 3 వరకు అవి తింటూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేశారంట. వాళ్ళ ప్రార్థనకు సమాధానం రాలేదంట. ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడన్నారు, మరి మనకెందుకు దేవుడు మాట్లాడలేదు అని ఒక ఆమె, ఆ ఇద్దరు ఒక ఆమె ప్రశ్న వేసిందంట. ఒక ఆమె అందంట, ఇదేం ఉపవాసం? ఇది ఉపవాసం అంటారా? చెప్పారు కనుక దేవుని బిడ్డలు చెప్పారన్న ఉపవాస ప్రార్థనని మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం, తింటూ ప్రార్థన చేస్తాం. అది ప్రార్థననా? కన్నీటి ప్రార్థన మనకు వచ్చిందా? కన్నీటి బొద్దులా నవ్వుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నామని మనము ప్రార్థన చేసాం కదా, అది పాపమే కదా అని ఒక ఆమె చెప్పిందంట. ఎట్లా పాపం అయింది? అది ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన దేవుడు వినడా ఏంటి? వింటాడు అని ఒక ఆమె బలపరుచుకుంటుందంట. ప్రార్థనేనా అంటే? ఉపవాసం అంటే అటెల్లి తిని ఇటెల్లి తిని ఉపవాసం. అది ఎలా ఉండాలి? లేరా? చాలామంది అలాంటి ఉపవాస ప్రార్థనే చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన అంటే 11ంటికి వచ్చి
ఏం చేస్తారు? 11, 12, 1 గంటకు కూడా వస్తారు. ఉపవాస ప్రార్థనైనా శుభ్రంగా తిని టిఫిన్ అని 1 డజన్ ఇడ్లీలు తిని రావడం ఉపవాస ప్రార్థనైనా? జాగ్రత్త. నీ మనస్సాక్షిని కాసుకోవాలి. నీ హృదయాన్ని దిద్దుకోవడానికి ఉపవాస ప్రార్థన. అందుకని వాక్యించింది, ఇప్పుడైనాను నీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి నీ హృదయంలో దేవునికి స్థలం ఉండాలంటే, నీ హృదయం దేవునికి ఇవ్వాలంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖమును మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాం? సమయం ఉండగా నువ్వు దేవుని సందుకు రాకపోతే, సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేదు. నీ శరీరంలో ఆత్మ ఉండగానే ప్రయాసపడాలి. ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వెంత ప్రయాసపడాలని ఆశపడినా కానీ నీ ప్రయాసకు తగిన ప్రతిఫలము ఉండదు. నీ ప్రయాసకు ప్రతిఫలము కావాలంటే ఈ ఆత్మ నీ శరీరంలో ఉండగానే వెతకాలి. నువ్వు కన్నీరు కార్చాలి, రోదన చేయాలి, దుఃఖించాలి, ప్రలాపించాలి, మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆయన్ని మొర వింటాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు సోదరి సోదరులారు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నామా? ఎలాంటిది మన ప్రార్థన? అడుగుచున్నామండి, దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నామండి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామండి అనేవారు చాలామంది కనబడుతున్నారు. నిజమే, నువ్వు మొరపెట్టుచున్నావు. ఎలాంటి ప్రార్థన? నీ ప్రార్థన ఎలాంటిది? మనపూర్వకముగా దేవుని ఆరాధించే వ్యక్తివేనా నువ్వు? హృదయపూర్వకముగా దేవుని అడిగితే ఆయన సహాయం చేస్తాడట. చేయగలుగుతున్నామా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఆయన అంటున్నాడు, మీరు పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయం నాకు దూరముగా ఉంది. ఎక్కడుందంట? హృదయం అయితే దూరంగా ఉందంట. ఉపయోగం ఏంటి? ఎలా ఉండాలి? ఆయనకు సమీపముగా ఉండాలి. ఎవరికి? మన దేవునికి. మన హృదయం ఆయనకిచ్చి దేవుని యొక్క శక్తిని చూడడానికి, దేవుని యొక్క ఆత్మక్రియ చూడడానికి, మొరపెట్టడానికి, కన్నీటితో ప్రలాపించడానికి, రోదన చేయడానికి తగిన సిద్ధపాటు నీలో లేకుండా దేవుని చూడలేవు. దేవుని యొక్క శక్తిని, కార్యములు నీవు సిద్ధపరచుకోలేవు. అందుకనే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. 55వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తున్నాం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదుకొడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూసారా ఏం చెప్తుంది వాక్యం? యెహోవా మీకు దొరికి కాలము, ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపాకాలము. ఈ కృపాకాలము నుండి మనం దాటిపోతున్నాం, శ్రమ కాలములో ప్రవేశించబోతున్నాం. కనుక మనం ఏమి చేయాలి? మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకాలి. వెతికే అనుభవం కావాలి. మన హృదయాన్ని పరీక్ష చేసుకునే అనుభవం కావాలి. దేవుని సందులో ప్రలాపించే ఆత్మీయతను సంపాదించుకోకపోతే నువ్వు ఆయన వెతకలేవు, దొరకడైనా. ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదండి. ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన సమాధానం రావాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థన చేస్తున్నావు, ఏమి సంపాదించుకుంటున్నావు? వాక్యంలో ఉంది చక్కటి మాట, మీరు ప్రార్థన చేసి పాపమును సమకూర్చుకొనవద్దు. దేనంట? ఎందుకు పాపం సమకూర్చుకుంటున్నావు? మన పెదవులు సరిగా లేవు కనుక ప్రార్థన చేసి పాపమును సమకూర్చుకుంటున్నాం. దేవుని సందరూ అడగవలసిన రీతిలో అడగకుండా మన లోక సంబంధమైన ఆశలతో, అనేక కోరికలతో దేవుని సన్నిధికి వచ్చి అడుగుచున్నావు. ఎలా అడుగుచున్నావు అంటే, నీ ఆశల మేరకు, నీ కోరికల మేరకు నాకు అవి కావాలండి. చాలామంది అలాంటి ప్రార్థనే. ఒక యవనస్త్రాలు అడిగింది నన్ను, ఆమె ఫోన్ చేసింది,
నేను పలానా పట్టణం నుండి ఫోన్ చేస్తున్నానండి అంది. ఏంటమ్మా చెప్పు అన్నా. మీ మ్యాగజైన్ చదివానండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని మ్యాగజైన్లో వాక్యం చదివాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇస్తారు కదా, మీరే కదా మ్యాగజైన్ రాశారు, మీ మ్యాగజైనేనండి అంది. ఏం అడుగుతావమ్మా, నువ్వేం అడగాలనుకుంటున్నావు? నువ్వు దేవునికి అనుకూలమైనది అడిగితే నేను ఇవ్వగలను. నీ స్వసిత్వాన్ని ఆధారం చేసుకుని నీకు ఇష్టమైనది ఏదో కోరిక నువ్వు అడిగితే నేను ఇవ్వలేను. ఏంటి ఆ కోరిక ఏంటో చెప్పు అన్నా. ఆమె చెప్తుంది, నేను ఒక వ్యక్తిని ప్రేమించానండి, నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అతను తీసుకుని వస్తాను, నాకు వివాహం చేస్తారా? ఏంటి ఎలాంటి కోరికది, ఎలాంటి ఆశ? ఆమె నమ్ముకుందట దేవుణ్ణి. నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, దేవుని సొంతలో మొరపెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సమాధానం రాలేదు. మీరు ఈ లోపు మాకు మ్యాగజైన్ నేను చూశాను, మ్యాగజైన్లో ఈ మాట ఉంది, నేను అడుగుతున్నానండి, మీరు ఇస్తారా? సాధ్యమేనా? సాధ్యమేనా? తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయటం సాధ్యమేనా? వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులకు లోబడు అని ఉంది. ఈమెం చేస్తుంది? వాళ్ళ మాట వినదంట. అతను తీసుకుని నా దగ్గరికి వచ్చిందంట. నేను ఆమెకు ఏం చేయాలంట? వివాహం. నిజమైన ప్రార్థన పర్వాలేనా? నిజమైనటువంటి ఆత్మీయ మెట్టు ఆమెలో ఉన్నదా? నువ్వెంతకాలం నుంచి భక్తి చేస్తున్నావంటే ఆమె చెప్పింది, నేను చాలా నుంచి భక్తి చేస్తున్నానండి, 5-6 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తావు అంటే చెప్పింది, ఆ సేవకుని అడుగు అని చెప్పాను. ఆ సేవకుని, మీ సేవకుని అడుగు, చేస్తాడేమో. నా దగ్గర దాకా ఎందుకు నువ్వు రావడం, మీ సేవకుడు చేస్తాడేమో అడుగు అన్నాను. ఆయన చేయను అన్నాడంట. అంటే అనుకూలమైన బోధ కొరకు కనిపెట్టవద్దు. నిన్ను గద్దించే వాక్యం నీకు అవసరం, నేను సరిచేసే వాక్యం అవసరం. కనుక ఇవి రాకడి దినాలు, ఆయన రాబోతున్నాడు, శ్రమ దినాలలో ప్రవేశించబోతున్నాం మనం. కనుక మనకు దొరికింది సమయం. యెహోవా మీకు దొరికి కాలమందు ఆయనను వెతకండి. వెతికే భక్తి మెట్టు కావాలి. నాకు నెమ్మది కావాలి కనుక ఆయన ఎదుగుతాను, ఆయన ఎద్దకు వెళ్తాను, నా జీవితంలో దేవునికి స్థానం ఇస్తాను, నా హృదయంలో దేవుని కార్యం చూస్తాను, దేవుని వైపు చూస్తాననే ఆశ ఉండాలి. ఉందా ఆశ? ఎలాంటిది నీ ఆశ? ఎలాంటిది నీ ఆత్మీయత? ఎలాంటిది నీ భక్తి? ఎలాంటిది నీ జీవితము? సమయం నీకు దొరికింది కనుక నువ్వేమి చేయాలి? ఏం చేయాలి? వెతికే అనుభవం కావాలి. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలి. లేరా? సమయం దేవునికి ఇచ్చాడు కనుక ఏం చేయాలి? వేడుకోవాలి, పట్టుదల పట్టాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి, హృదయపూర్వకంగా మనపూర్వకంగా అడిగి నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో, ఎలా భక్తి చేస్తున్నావో, ఎలా దేవునితో నువ్వు అంటబడి ఉండాలో, ఎలా దేవుని వాక్యానికి లోబడాలో, దేవుని యొక్క వాక్యంతో నీ హృదయాన్ని ఎలా దిద్దుకోవాలో నీ మనపూర్వకంగా మొరపెడితే సహాయం చేసేదే ఆయనే. అడగలుగుతున్నామా? అడగలి. మన మార్గాన్ని చాలా చెక్కబెట్టుకోలేవు. అందుకని చెప్పి భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడను, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా? ఆయన యొద్దకు వెళ్తే ఏం చేస్తాడంట? మన మార్గం, మనలో ఏముంది? భక్తి గల వ్యక్తులని నటన జీవితంలో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమిస్తాడంట. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను.
లేరా చూసారా ఏమన్నా మానవ జీవితంలో మార్గాన్ని సిద్ధపరచుకునే సమయం ఇది. మన ఆత్మీయ జీవితానికి మార్గం ఉంది. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. నీవు నమ్మగలిగితే దైవశక్తి నీలోకి వస్తుంది. దేవుని యొక్క ఆత్మచర్య నీ హృదయంలో క్రియ జరుగుతుంది. కనుక నువ్వేమి చేయాలి? నీ తలంపులు, నీ ఆశలు, నీ కోరికలు ఆయన మీద వేయాలి. ఆయన తట్టు తిరగమంటూ యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడను. చూసారా ఏం చేస్తాడంట? మనం ఆయన తట్టు తిరిగి మొరపెడితే ఆయన ఎవరు? జాలి గల దేవుడు అంట. జాలి గల దేవుడు అంట మన దేవుడు. నిజమే. మన తల్లిదండ్రులు అయితే మన కఠినంగా శిక్షిస్తారు. మన చిన్న తప్పు చేస్తే ఏం చేస్తారు? కఠినంగా శిక్షిస్తారు. మన ప్రభు అయితే ఏం చేస్తాడంట? ఆయన వైపు తిరిగితే, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన జాలి పడతాడంట. ఎలాంటి దేవుడు మన దేవుడు? కనికరము గల దేవుడు, న్యాయవంతుడు. ఆయన పోలికగా మనల్ని చేశాడు గనక మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యమునకు విధేయులై దేవుని యొక్క శక్తివంతమైన మాటలతో మన హృదయాన్ని స్థిరపరచుకునడానికి మనం ఆయన వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమిస్తాడట. లోకానుసారమైన తల్లిదండ్రులు అయితే క్షమించలేరు. ఆయన ఏమంటున్నాడు? నేను క్షమిస్తాను. నేను ఎవరంటైనా జాలి గల దేవుడు కనుక ఆయన ఏమంటున్నాడు? క్షమిస్తాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్లేరా చూడండి ఎలాంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? శ్రేష్టమైనటువంటి కృపనివ్వడానికి మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నా కానీ క్షమించే దేవుడు కనుక నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆ త్రోవలో ఎంతో సంతోషం ఉన్నది. మన త్రోవలో ఏముంది? అంత దుఃఖమే, అంత చింతే, అంత ఏడ్పే. ప్లరా ఏముంది మనలో? వెలుచున్నాం. ఆ మార్గం సరిగా లేకపోతే ఏం చేస్తాం? అయ్యో నేను వెళ్ళే పని సరిగా అవ్వలేదే అని ఏడుస్తూ ఉంటాం. అది క్రీస్తుని కలిగిన వ్యక్తిగా నీవుంటే, దేవుని చిత్తం చేసే వ్యక్తిగా నీవుంటే ఆయన అంటున్నాడు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. నిజమే. ఆయన నడిచే మార్గములను నడిచే వ్యక్తిగా ఉంటే నీకు నెమ్మది వస్తుంది, సమాధానం దొరుకుతుంది. కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను కరుణించి కనికరించి నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ మార్గం నడవలేము. ఇది ఎలా సాధ్యమండి? ఇంత ఇలాంటిది చాలా కష్టం కదా. ఇలా చేయాలంటే, ఇవన్నీ మానుకోవాలంటే కష్టం కదా, ఇవన్నీ విడిచిపెట్టాలంటే కష్టం కదా. లేరా నిజమే, అది కష్టమే. అదే కోరుకోవాలంట. ఏది? ఆ కష్టాన్ని. అందుకే ఇరుకంటైన మార్గం, ఇరుకు ద్వారా మనం ప్రవేశింప పోరాడుడి అని ఉంది. ఎలాంటిదంట? నీవు దేవుని చూడాలని ఆశ ఉంటే అది క్లిష్టమైన పరిస్థితే. దేవుని యొక్క కృపను నువ్వు వెంబడించాలంటే అది నీకు ఇబ్బందికరమైంది. కానీ అక్కడ ఏముంది? ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ అక్కడ సంతోషముతో మనం జీవిస్తాం. కానీ అది ఎన్నుకొనడం చాలా కష్టం. కనుక ప్రియమైనటువంటి వారా, మీ త్రోవలు ఎలాంటివో, మీ త్రోవలు ఎలాంటివి, మీ త్రోవ దేవునికి ఇష్టమైనదేనా? ఇష్టమైతే నువ్వు నమ్ము. నువ్వు నమ్మలేని వ్యక్తిగా ఉండవద్దు.
ఆ తండ్రి వలె అపనమ్మకం నీలో ఉన్నదేమో. నేను నమ్మగలను దేవుని యొక్క శక్తిని, నేను చూడగలను దేవుని యొక్క వాక్యాన్ని, నేను గ్రహించగలను. ఆ వాక్యం యొక్క శక్తి నా జీవితంలో క్రియ జరుగుతుంది కనుక నేను ఆయన వైపు చూస్తాను అనే ఆశ నీలో ఉంటే సహాయం దొరికింది, సహాయం దొరికింది నీకు. అందుకని ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే అతను ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను నమ్మలేకపోయాను అనుకుని ఏం చెప్పాడు? అపనమ్మకము నాలో కలగకుండానట్లు నాకు సహాయము లేరా. నిజమే, మానవ జీవితంలో ఉన్నాం కనుక మానవ బ్రతుకునకు ఏం కలుగుతుంది? అపనమ్మకము. ఇది నిజమేనా, ఇది నీ చేయలేను కదా అని ఆలోచన రావచ్చు, వస్తుంది. సాతానుడు ఏం చేస్తాడంటే అపనమ్మకం మనకి కలగడానికి అనేక అవంతరములు, అనేక పరిస్థితులు మనకి చూపిస్తుంటాడు. కనుక వాడిని జయించాలి అంటే దేవుని యొక్క వాక్కు నీకు అవసరమై ఉంది. దేవుని వాక్యం నీ హృదయంలో క్రియ జరిగి నూతనపరచుకోవాలని ఆశ ఉంటే మొదట దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అయ్యా నీ వాక్యమును గ్రహించే హృదయం కావాలి. వస్తున్నావు మంచిది, నువ్వు దేవుని వాక్యం గ్రహిస్తే నీ హృదయంలో అది క్రియ జరిగితే అబద్ధమాడవు, ఆడచాలవు, మోసము చేయవు, చేయి చాలవు, చాకులు చెప్పవు, చెప్పచాలవు, వ్యర్థంగా మాట్లాడవు, మాట్లాడచాలవు. లేరా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? భక్తి భక్తే, యుక్తి యుక్తే, ప్రార్థన ప్రార్థనే, అబద్ధాలు అబద్ధాలే, మోసకరమైన జీవితమే. అందుకని ఆయన అంటాడు, తమ మార్గములను విడవవలెను. లేరా ఏమంటున్నాడు? మార్గం ఏంటి తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి మార్గంలో నడుస్తున్నావు, నువ్వు ఎలాంటి మార్గము కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నేనే మార్గమును అన్నాడు ఆయన. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదట. ఆ మార్గము కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఆ మార్గాన్ని వేచి చూస్తావు. ఈ మార్గము శ్రేష్టమైనది కనుక నా జీవితంలో వాటముట్టడానికి వెళ్ళలేదు అని ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుంటా. లేరా నవీజన్లు అలాంటి భక్తి చేశారు. ఆయన సేవకి వెళ్ళి బయటికి వెళ్ళి వస్తూ ఆయన ప్రార్థన చేసుకునే గేటు దగ్గర తన చేతులు చూసుకునే వాళ్ళంట. ఒకప్పుడు ఈ చేతులు హానికరమైన చేతులే. ఇప్పుడు నీ పరిచర్య చేయడానికి వినియోగించబడుచున్న ఈ చేతులు ప్రభువా, ఈ చేతులు ఏ పాపం అంటకుండా నీ పరిశుద్ధ గ్రంథాన్ని నేను మోస్తూ ఉన్నాను. నాలో ఏ పాపం అంటుకోకూడదని తన చేతులు చూసుకుని దేవుని స్తుతించి లోపలికి వచ్చేవారట. లేరా భక్తి చేస్తున్న నువ్వు ఎలాంటి చేతులు కలిగి ఉన్నావు, నీ చేతులకి ఎలాంటి అపవిత్రత అంటుకుందో, నీ మార్గం ఎలాంటిదో, నీ జీవిత గమ్యం ఏమిటో నీవు గ్రహించే వ్యక్తిగా ఉంటే నీకు నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి కనుకనగల దేవా, ఆశ్చర్యకరుడా, మీ ఆశ్చర్యమైన కార్యమును బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు గనుక మాకు కావలసినటువంటి మీ జీవపు ఆహారాన్ని బట్టి తృప్తిగా మాతో మాట్లాడావు ప్రభువా. నేను నీ తట్టు తిరిగే వ్యక్తిగా ఉండాలయ్యా, నీ మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి ప్రభువా. మీ శక్తివంతమైన కార్యములు చూసే ఆత్మీయ మిట్టులో నన్ను సిద్ధపరచుము ప్రభువా. అయ్యా నన్ను ఒట్టుగా విడిచిపెట్టవద్దు ప్రభువా. నిజమే, నీ తలపులు నా తలపుల వంటివి కావు నాయనా. మీ తలపులలో ప్రభు నా తలపులు ఏపాటివి ప్రభువా. అయ్యా లోక సంబంధమైన తలపులతోనే నేను భక్తి చేస్తున్నాను, కానీ శ్రేష్టమైనటువంటి మీ తలపులు అయ్యా నా మీద క్రియ జరిగించండి ప్రభువా. అయ్యా నా ఆలోచన యావత్తుని వింటున్నావు ప్రభువా, నా మాటలు గ్రహిస్తున్నావు ప్రభువా. అయ్యో నీ ఎద్దకు వచ్చి నమ్మలేని వ్యక్తిగా, అయ్యా భక్తి గల వ్యక్తిగానే కనపరుచుకొనిచున్నాను, కానీ నాలో శక్తి లేదు ప్రభువా. శక్తి లేని భక్తి నాలో ఉంది ప్రభువా, నన్ను క్షమించమని అడుగుచున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. ప్రతి వ్యక్తి యొక్క ఆశను మీరు తీర్చండి. మీ అద్భుతమైన కార్యములతో ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి యొక్క ఆశను మీరు తీర్చి వారి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చూచుటకు తగిన ప్రార్థనా పరులుగాను ఉపవాసముతో దుఃఖించుచు కన్నీరు ఖర్చుచు
ప్రలాపించుచు మొరపెట్టుటకు తగినటువంటి ఆసక్తి గల వ్యక్తులుగా ప్రతి వ్యక్తిని సిద్ధపరచమని మీరే బిళ్ళకు తోడై ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యుని సహవాసం ప్రతి బిడ్డకి తోడయుండి ప్రతి వ్యక్తిని బలపరిచి విత్తబడిన సువార్త వారి జీవితంలో ఫలించి గొప్ప దీవెన కృప ఆశీర్వాదముతో వారి గృహములో చేరి నేను స్తుతించుటకు తగిన ప్రార్థన పరులుగా బిడ్డలు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.